తహసీల్దార్ని చంపుతారా? మందు పాత్రలు పెడతారా? ఎవరిని ఇడిచిపెట్టేది లేదు. వెళ్ళు. చూడు, నెక్స్ట్ టార్గెట్ శంకరాన్నే. లేట్ చేయొద్దు, ఊర్లలో పార్టిసిపేట్ అవుద్ది. సార్, ఇంకొక చిన్న విషయం, మన దొర బిడ్డ బండి ఆపిన వాళ్ళ సంగతి ఇంకా మిస్టరీగానే ఉన్నది. అది శంకరాన్ని దళం పని కాదా? కాదు. అయితే ఈ ఏరియాలో వేరే దళం కూడా తిరుగుతుంది అనమాట. సీరియస్గా ఫోకస్ పెట్టుకోండి. ఎస్ సార్. ఈ ఉద్యమం ఎంతో మంది వీరులు తీసుకుపోయి తూట్లు పడ్డ శవాల్ని అప్పగిస్తున్నది. తప్పదు. పోరాటాలు, త్యాగాలు మాత్రమే ఈ వ్యవస్థలు మారుస్తాయి. సూర్యునికి కాసేపు అడ్డంచిన మాత్రంలో కారు మొప్పలు గెలిచినట్టు కాదు. వెళ్ళండి, వెళ్ళి మీ గ్రామంలో దోపిడీదారులని ప్రశ్నించడం మొదలు పెట్టండి. తరతరాల సాంఘిక బానిసత్వానికి గోరి కట్టండి. లాల్ సలాం. బిడ్డా, చిన్నదొరసాని చిన్నదొరసాని ఏం చేస్తుంది? దొరసాని నానా చిన్నప్పటి నుంచి కవితలు రాసి పంపుతున్నావు కదా, వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది నీ ప్రతిభ. చూడు, నువ్వు రాసిన కవిత వచ్చేసిండ్లు. అయ్యా, చిన్నదొరసారి జ్ఞానం చాలా గొప్పది. ఇత్తోటి పెడితే చెట్టోటి ముడుతుంది అయ్యింది. అయినా ఈ జిల్లాల దొరసాని కంటే తెలివైన లెవెల్ ఉంటుంది. ప్రియా, నేను స్వప్నం, నువ్వు రూపం. నేను మేఘం, నువ్వు వర్షం. నేను నిషి, నువ్వు జాబిలి. కనిపించావు నాకే హద్దులు చెరిగి, కనుగొన్నాను నిన్నే కాంతిని మలిచి. మురిపించావు నన్నే కవితలు తలిపి, శోధిస్తున్నాను నీకే మనసును తెరిచి.
దొరా తప్పైంది దొరా పొలగా తప్పైంది దొరా మన్నించు దొరా వాంచం దొరా పొలగా తప్పైంది దొరా. ఏమైంది బిడ్డ? ఏం లేనా నేను మళ్ళీ వచ్చి తింటా. పానం మంచిగా లేదా బిడ్డ? అట్లేం లేదు నాన్న, జర తలనొప్పి. బయట బాగా ఉరుముతుంది. చంద్రుని పిలవనా? వద్దు నాన్న. అయితే నిండా కప్పుకుని పడుకో. ఇవి ఎక్కడిది? నాన్న అది వదిన వచ్చినప్పుడు తెచ్చింది. అట్లనా? సరే పడుకో బిడ్డ. ఆ పిల్లగాడు ఎవరు? ఏలోనని సున్నాలు ఎత్తాడు వాళ్ళ కొడుకు. కుక్కలు మరుగుతాన్నాయి, పోలీసులు బాగా తిరుగుతాను. రేపు పొద్దుగాల నేనే దొరతో మాట్లాడతా, మీ నడుముండన్నా. దొరతోని ఆలోచించి మాట్లాడు. వింటే విన్నడు, లేదంటే మళ్ళోసారి వచ్చి మాట్లాడతాం. దొరకు ఎదురు తిరిగితే బతకలే మూకో. దొరలు పుట్టినప్పుడే భూములన్నీ భుజాన్ని వేసుకొని పుట్టిరా? ముందరు జాగలని ముడ్డి కింద వేసుకొని కూర్చుండు. తాతల కాంచెలు ఇదే షాకిరైపోయి ఇవాడు ఎదురు తిరగకపోతే ఊటికి లేక చెప్తాం. నువ్వు మమ్మల్ని ఆగం చేసేటట్టే ఉన్నావు. సంఘ పనులు కలిసినామని ఎరకైతే పోలీసు వాళ్ళకి పట్టించి మన అందరి ప్రాణాలు లేపిస్తాడు. ఎంత చెప్పినా ఇంటలేవిగా నువ్వే విచారించుకో. ఆ భూమి మా తాతల్ది, ఇక ఆ భూమిని విడిచిపెట్టుల్లి. అరే భూషుడికే ఏం మాట్లాడుతున్నావు? దూరం ముందటనే మాట్లాడతావురా? మీ తాతల దగ్గర నుంచి దొరల భూమి మీద బతుకుతాండ్రు, మళ్ళా ఉల్టా. రమ్మయ్య అట్లుండు. మనకి పొట్టకు తిప్పలేతట్టున్నది. నాకు కాకుండా ఇంకెవరు చెప్తాడు? నేను కాకుండా ఇంకెవరు ఇషారిస్తారు? వారి అది దున్నుకోపో, ఆ భూమి నీదేపో. పెళ్ళాం పిల్లలతో నువ్వు మంచిగా బతుకుండేది నాకు కావాలి. పో బతుకోపో. ఇక ఆ భూములు ఇడిచిపెట్టినా దొరా? Two minutes.
పెట్టాలా? ఇప్పుడే సిద్ధం రమ్మని మాత్రం చెప్తుందోరా. దొరసాని చిన్న దొర మీకోసం కొత్త బట్టలు సొమ్ములు చెప్పించి సిద్ధంతో పంపిండు. సద్దుల పండుగ కదా, తల కోసుకోండి. ఈ బట్టలు కట్టుకొని గాజులు వేసుకుందరు.